ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వన్ వే అమల్లో ఉంటుంది. ఇక బోసుబొమ్మ సెంటర్ నుండి సాయిబాబా గుడి మీదుగా బస్టాండ్ వరకు వన్ వే నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ బాలులకు 2 వీలర్స్ ఇవ్వరాదు. వారు ప్రమాదాలకు గురైనప్పుడు తల్లిదండ్రులు దానికి బాధ్యులవుతారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనానికి సంబంధించిన లైసెన్స్ అన్ని పత్రాలు కలిగి ఉండాలి. లేని ఎడల బండిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇక మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు. ట్రిబుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ వన్ వే కానీ అదేవిధంగా బోసుబొమ్మ సెంటర్ నుంచి చీరాల సెంటర్ నుంచి అదేవిధంగా రావు సెంటర్ నుంచి వన్ వేలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ట్రాఫిక్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 12 అలాగే 4 to 8 ఈ మధ్య ప్రాంతంలో ఏ వెహికల్స్ కూడా లోపల రాకూడదు. రిమైనింగ్ కొంచెం హార్డ్ అవర్స్లో ఉంటాయి కదా, ఆ టైంలో వెహికల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మైనర్స్ ఎవరికి బళ్ళు ఇవ్వకూడదు. అదేవిధంగా ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. సరే తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎవరికి కూడా బళ్ళు ఇవ్వద్దండి. ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు ముఖ్యంగా అయిపోతారు కాబట్టి దయచేసి వాళ్ళ ఎవరికి బళ్ళు ఇవ్వద్దు. పోలీసు వారికి ట్రాఫిక్ సహకరించాలని సార్ వాహనాల పత్రాల లైసెన్సులు కానీ అదేవిధంగా వాహనం బయటకు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, సీబుక్, రిజిస్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా హెల్మెట్ ధరించి ఉండాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. తాగి డ్రైవింగ్ చేయకూడదు. అదేవిధంగా మైనర్స్ డ్రైవింగ్ చేయకూడదని ఈ సందర్భంగా పురుగులు పట్టిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము.